అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో మీరు తొందరలో ఎలాంటి సర్ప్రైజ్ రిసీవ్ చేసుకోబోతున్నారు, ఎలాంటి 3 సర్ప్రైజెస్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాము ఎలాంటి సర్ప్రైజెస్ మీరు 3 సర్ప్రైజెస్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. Universe, please show me what are the 3 surprises that my collective is going to receive very soon. My collective is going to receive very soon. Okay, first వచ్చేసి 8 of swords, king of pentacles చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అంటే మనీకి సంబంధించి బ్లాకేజెస్, ఓకే, మనీకి సంబంధించి డిస్టర్బెన్సెస్ అనేది చూపిస్తుంది మీ లైఫ్లో. ఓవర్గా థింక్ చేస్తూ ఉండడము, చాలా తక్కువగా ఆలోచిస్తుండడం. అంటే ఇంత మనీ వస్తే చాలు, నా లైఫ్ నేను సెట్ అవుతాను, ఈ మాత్రం ఉంటే చాలు, సర్వైవల్, రెంట్స్ అని చెప్పేసి, ఈఎంఐస్ అని ఇవన్నీ పే చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉండడం. అంటే చాలా తక్కువగా అనమాట. సో ఎక్కువగా ఆలోచించడానికి కూడా అవ్వట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిసీవ్ చేసుకుంటున్న సర్ప్రైజ్ ఏంటి అని అంటే వెరీ సూన్, ఇది చాలా మందికి నెక్స్ట్ 2 వీక్స్లోనే జరిగే ఛాన్సెస్ ఉంది. మీరు ఏంటంటే ఈ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. అంటే ఈ ఓవర్ థింక్ చేస్తూ ఉండడము, మిమ్మల్ని మీరు బిలీవ్ చేయకుండా ఉండడము, ఓ నేను ఇంతే సంపాదించగలుగుతాను, నాకు ఇలాంటి జాబే వస్తుంది, నేను ఇంతే కేపబిలిటీ, ఇలాంటి థింగ్స్ ఏదైతే ఉందో ఇప్పుడు అది మిమ్మల్ని మీ గ్రోత్ నుంచి స్టాప్ చేస్తుందో దీని నుంచి మీరు తొందరలో బయటికి రాబోతున్నారు. ఓకే, ఈ ఓవర్ థింకింగ్ ఎనర్జీ నుంచి, అంటే ఈ స్ట్రింగ్స్, మీరు మీ ఓన్ బిలీఫ్స్, ఒపీనియన్స్ చుట్టి ముట్టిన ఈ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ బ్రేక్ చేయబోతున్నారు. బ్రేక్ చేసి చాలా స్ట్రాంగ్గా అబండెన్స్ని మీ లైఫ్లో రిసీవ్ చేసుకోబోతున్నారు. అబండెన్స్ మనీ పరంగా చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. మనీ పరంగా మీరు మేనిఫెస్ట్ చేయాలనుకున్నా, అట్రాక్ట్ చేయాలనుకున్నా చేయలేకపోవడం, అంటే ఇది నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో, నేను దీనికి కేపబుల్ కాదేమో అని చెప్పేసి ఆగిపోతూ ఉండడం. సో దీని నుంచి మీరు బయటికి రాబోతున్నారు. ఇది మీకు ఫస్ట్ గ్రేట్ సర్ప్రైజ్. దీని నుంచి బయటకు వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఎంతగా అనంటే మనీ సంపాదించడము అంటే ఇంకా మీతో పాటు తరతరాలుగా ఉండేంత వెళ్ళడం అనమాట. సో అలాంటి ఐడియా రావడము, ఆ విధంగా మీరు ఆ పాత్ సైడ్ వెళ్ళడం అనేది జరగబోతుంది. సో ఈ సర్ప్రైజ్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ప్రాపర్టీస్ తీసుకోవడము, ఫీల్డ్స్ అని చెప్పేసి, ఫార్మ్స్ అని చెప్పేసి మనీ ఇన్వెస్ట్ చేస్తూ ఉండడము, మనీ బాగా సంపాదించడము, ఇల్లు, ఇంకా ఏమైనా థింగ్స్ కొనుక్కోవాలనుకున్న ఇవన్నీ కొనుక్కోవడం. సో అబండెన్స్ అనేది మీ లైఫ్లో సర్ప్రైజింగ్గా వస్తుంది. యాక్చువల్లీ ఇదేంటనంటే ఇది రావడం కూడా ఎలా వస్తుందంటే చిరాకు నుంచి మీరు మిమ్మల్ని బయటకి వదిలేసుకుంటున్నారు. అంటే ఈ ఎనర్జీ నాకు వద్దు, ఎందుకు నేను ఇంతే ఆలోచిస్తున్నాను, నేను అబండెన్స్ని క్రియేట్ చేసుకుంటాను, నాకు ఇంకా చాలు, వచ్చిన శాలరీనే సరిపోతుంది అనుకోవడము, ఉన్న ప్లేస్లోనే ఉండాలనుకోవడము, దీని నుంచి బ్రేక్ అయ్యి వస్తున్న సర్ప్రైజ్ అనమాట. సో కాబట్టి చాలా స్ట్రగుల్ చేశారు మీరు పాస్ట్లో, ఇప్పుడు ఆ స్ట్రగుల్కి తగ్గట్టు ఫలితం అనేది రాబోతుంది. ఇది చాలా చాలా అమేజింగ్ ఎనర్జీ. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటేనే టారో మొత్తంలో రిచెస్ట్ అనమాట. అంటే అంత వెల్త్, అంత అబండెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇది మీ ఫస్ట్ సర్ప్రైజ్ అన్నట్టు చూపిస్తుంది. అయితే కొంతమందికి ఏంటి అని అంటే 8 ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో మీరు ఎమోషనల్లీ డ్రైన్ అవ్వడం వల్ల, ఎమోషనల్ డిస్టర్బ్ ఉండడం వల్ల కూడా ఇది క్రియేట్ చేయలేకపోయారు. సో కాబట్టి ఈ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ నుంచి కూడా మీరు తొందరలో బయటికి రాబోతున్నారు, ఈ ఓవర్ థింకింగ్ ఎనర్జీ నుంచి. అండ్ మిమ్మల్ని మీరు ఎలా అని అంటే ఓవర్ థింకింగ్ వల్ల చాలా తక్కువగా చూసుకోవడము, మీ రియల్ సెల్ఫ్ని చూడలేకపోవడము, దీని నుంచి బయటకు వచ్చేసి క్రియేట్ చేస్తున్నారు. సో ఈ ఎమోషనల్ డ్రెయిన్ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. సో దీని నుంచి మీరు అబండెన్స్ని క్రియేట్ చేసుకోబోతున్నారు. ఓకే, సో సెకండ్ సర్ప్రైజ్ ఏంటో చూద్దాము. వాట్ ఈస్ ద సెకండ్ సర్ప్రైజ్ దట్ మై కలెక్టివ్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ ఇన్ వన్స్? ఓకే, కింగ్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ స్వోర్డ్స్. కొంతమందికి కమ్యూనికేషన్, మీరు ఎవరినైనా పర్సన్ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మాట్లాడాలి అండ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆనెస్ట్గా ఉన్న కమ్యూనికేషన్ కావాలి అని అంటే అలాంటి కమ్యూనికేషన్ జరిగే ఛాన్సెస్ ఉంది. ఇది మీరు రిసీవ్ చేసుకుంటున్నారు. కొంతమందికి హఠాత్తుగా కాల్ చేయడం, హఠాత్తుగా మెసేజ్ రావడం అనమాట. సో ఇది వచ్చేసి చాలా క్లారిటీని, చాలా
పీస్ని తీసుకుని వస్తుంది మీ లైఫ్లో. సో కాబట్టి ఈ సెకండ్ సర్ప్రైజ్ వచ్చేసి ఇది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఏంటి అని అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా రాబోతుంది మీ లైఫ్లో. ఎమోషనల్ మీరు బాధపడుతూ ఉండడము, భయపడుతూ ఉండడము, ఏదైనా చేయాలనుకున్నా సరే ఆగిపోతూ ఉండడము, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉండడము, లేకపోతే అన్సర్టనిటీ గురించి అంటే ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి భయపడుతూ ఉండడము, ఇలా అనమాట. ఎమోషనల్లీ కంప్లీట్ డిస్టర్బెన్సెస్, ఏడుస్తూ ఉండడము, భయపడుతూ ఉండడం, కోప్పడుతూ ఉండడము, ఒక బ్యాలెన్స్ అనేది లేదు. సో మీరు సూన్ ఈ సర్ప్రైజ్ని కూడా అంటే ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ని కూడా రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు మెసేజ్. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఏదో డిస్టెన్స్ నుంచి మీరు ఎవరితోనే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నా, ఎవరైనా పర్సన్ మీతో ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా, సో ఇలాంటిది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. కొంతమందికి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడము, కొంతమందికి లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ మీతో మాట్లాడట్లేదు అలా ఉంది అని అంటే కనుక వాళ్ళు ఓపెన్ అప్ అయి మీతో మాట్లాడడము, ఇది జరిగే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఎమోషనల్ బ్యాలెన్స్తో పాటు కమ్యూనికేషన్ అండ్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి సెకండ్ సర్ప్రైజ్. ఓకే, సో మరి థర్డ్ సర్ప్రైజ్ ఏంటో చూద్దాము. Universe, please show me what is this third surprise for my collective, what my collective is going to receive soon, what surprise my collective is going to receive very soon. Third surprise వచ్చేసి Queen of Cups, King and Queen of Cups. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ. కొంతమందికి అపాలజీ చూపిస్తుంది ఇక్కడ. అపాలజీ అయి ఉండొచ్చు, లేకపోతే జస్ట్ నార్మల్ కమ్యూనికేషన్ అయ్యొచ్చు, బట్ చాలా స్ట్రాంగ్ అపాలజీ. ఎలా అంటే కింగ్ ఆఫ్ వాన్స్తో మీరు ఈ పర్సన్తో ఈ పర్టికులర్ లైక్ ఒక పర్సన్ అయి ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి కూడా అయి ఉండొచ్చు మీ లైఫ్లో. ఓకే, ఎవరైనా అవ్వచ్చు, రిలేషన్ నేను పర్టికులర్లీ చెప్పట్లేదు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే క్వీన్ ఆఫ్ కప్స్తో మీరు చాలా లవ్ చూపించారు ఇక్కడ. ఎంతగా అని అంటే మీరు లవ్ని సాక్రిఫైస్ చేయడం అనమాట. మీకంటే ఎక్కువగా అవతల వాళ్ళకి చూపించారు ఆ లవ్ని. సో సాక్రిఫైస్ చేసేసి మీరు ఏమీ లేనట్లుగా ఉండిపోవడము. సో స్పెషల్లీ ఈ లవ్కి సంబంధించి కింగ్ ఆఫ్ వాన్స్ ఒక పర్సన్ చాలా క్యాజువల్గా ఉండడము, లేకపోతే సీరియస్గా తీసుకోకుండా ఉండడము, జస్ట్ ఫ్లర్టేషియస్గాను, జస్ట్ లైక్ ఇది నార్మల్లే అని చెప్పేసి అనుకోవడము. సో అలాంటి పర్సన్ నుంచి మీరు అపాలజీ రిసీవ్ చేసుకోవచ్చు. సో ఈ సర్ప్రైజ్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ కొంతమందికి ఏంటి అని అంటే డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా వస్తున్న మెసేజ్ ఈ రీడింగ్లో ఏంటి అని అంటే మీరు మీ పెయిన్ సెల్ఫ్ నుంచి బయటకు వస్తున్నారు. మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకునే దాని నుంచి, లైక్ నేను సాక్రిఫైస్ చేస్తాను, నేను ఎమోషనల్ ఉంటాను, నేను వల్నరబుల్, నేను సెన్సిటివ్, ఇలాంటి ఎనర్జీస్లో స్టక్ అయి ఉన్నారు, రైట్? దాని నుంచి బ్రేక్ ఫ్రీ అవుతున్నారు యాక్చువల్లీ. అందుకనే క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఏంటి అని అంటే మీరు చాలా లవ్ చూపిస్తూ ఉండడం, కైండ్గా, కంపాషనేట్గా ఉండడం, మీ లవ్ని ఎప్పుడు సాక్రిఫైస్ చేస్తూ ఉండడం అనమాట. సో ఇలాంటి ఎనర్జీ నుంచి బయటకు వచ్చేసి వెరీ వెరీ పవర్ఫుల్ ఎనర్జీకి రాబోతున్నారు. ఎలా అనంటే మీ కెరియర్ని మీరు సెట్ చేసుకోవడము, ఫుల్ మీ లైఫ్ని మీరు కంట్రోల్ చేసుకోవడము, అన్నిట్లో మీరే నెంబర్ 1 ఉండడం లాంటిది, కాంపిటేటివ్గా ఉండడము, కాన్ఫిడెంట్గా ఉండడము, సెల్ఫ్ డిపెండెంట్, ఏదైనా సరే మీ మీద మీ హోప్స్ పెట్టుకోవడము, అండ్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. ఎలా అనంటే ఒక రూమ్లో ఎంటర్ అవుతే అందరి కళ్ళు మీ మీద ఉండేటట్లు. సో ఇప్పుడు మీరు ఈ లో ఎనర్జీ నుంచి, సెన్సిటివ్ ఎనర్జీ, ఓవర్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఎనర్జీ నుంచి చాలా హై అథారిటేటివ్, కాన్ఫిడెంట్, పవర్ఫుల్ ఎనర్జీకి వెళ్ళబోతున్నారు. సో ఎలా అనంటే మిమ్మల్ని చూసిన వెంటనే ఈ పర్సనా ఇంతకుముందు, ఈ పర్సన్ ఎంతగా చేంజ్ అయిపోయారు అన్నట్లు అనుకోవడం అనమాట. సో ఈ సర్ప్రైజ్ కూడా రిసీవ్ చేసుకోబోతున్నారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది జరిగేది నేను డెఫినెట్లీ ఎలా చూస్తున్నాను అని అంటే అఫ్కోర్స్ ఇన్స్టంట్గా అయితే ఇలా మ్యాజిక్ లాగా అయిపోదు, రైట్? సో 8 ఆఫ్ స్పోర్ట్స్, క్వీన్ ఆఫ్ కప్స్ ఉంది కాబట్టి ఇది ఒక రియలైజేషన్ నుంచి వస్తుంది. ఎలాంటి రియలైజేషన్ అంటే బాధపడుతూ ఉండడం. జస్ట్ ఒక సినారియో, ఒక రోజు మీరు అలా కూర్చొని ఏడుస్తూ ఉన్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారు, ఎందుకు వీళ్ళు నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు అలా ట్రీట్ చేస్తున్నారు, ఎందుకు నేను నా లైఫ్లో ఏం కోరుకున్నా సరే ఏం జరగకుంటుంది, ఇలా ఈ మూమెంట్లో మీరు ఉన్నప్పుడు బ్రేక్ త్రూ అనమాట. ఎలా అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో నేను నెగిటివ్గా మాట్లాడుకోవడం ఆపేసేయాలి, నా మీద నాకు బిలీఫ్ ఉండాలి అని ఈ స్ట్రింగ్స్ని ఇలా బ్రేక్ చేసేసే ఎనర్జీ అనమాట. అది చేసేసి వెంటనే అప్పటికప్పటికి మోటివేట్ అయిపోయి అప్పటికప్పటికి ఏంటి అని అంటే నేను నా లైఫ్ని క్రియేట్ చేసుకుంటాను అని చెప్పేసి పాజిటివ్ మైండ్ సెట్గా లైక్ మారడం అనమాట. సో అది ఏమవుతుందంటే ఆ నెగిటివ్ దాని నుంచి బయటకు వచ్చేసి ఆ పవర్ఫుల్ ఎనర్జీ వెంటనే వర్క్లో
యాక్షన్ తీసుకోవడము, వెంటనే ఆ, మీ అంటే మీకు ఏం నచ్చుతుందో అది చేయడము. సో ఈ విధంగా అనమాట. సో ఒక బ్రేక్ త్రూ ఎలా జరుగుతుంది అని అంటే మీ ఓన్ మీరు పెట్టుకున్న ఆబ్స్టికల్స్ని చూసేసి నాకు ఇది వద్దు, నేను పవర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి మీరు యాక్షన్ తీసుకుంటున్నారు. అందుకే చాలా పవర్ఫుల్ ప్లేస్కి వస్తున్నారు. రెస్ట్రిక్షన్స్ ఎండ్ అవుతుంది మీ లైఫ్లో, న్యూ బిగినింగ్స్ అనేది రాబోతుంది, స్టెబిలిటీ అనేది రాబోతుంది అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది. సో ఈ సడన్ సర్ప్రైజెస్ మీరు మీ లైఫ్లో తొందరలో రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. అండ్ ఇవాళ నేను ఛానల్ మెంబర్స్ కోసం కూడా వీడియో పోస్ట్ చేస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మీరు మెంబర్షిప్ తీసుకొని ఆ వీడియో చూడొచ్చు. ఓకే, ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.